అమ్మహస్తం కాదు భస్మాసుర హస్తం అంటున్నారు ప్రజలు. అమ్మహస్తం కింద ఇచ్చే వస్తువులు కిచెన్ లోకి వెళ్తే అంతే సంగతులంటున్నారు. పట్టా ఇల్లు ఇచ్చారండి, కట్టుకున్నాండి. మేము పేదవాళ్ళం అండి. ఆరోగ్యశ్రీ పెట్టారండి, అన్ని పథకాలు పెట్టివారండి. ఇప్పుడు కిరణ్ కుమార్ వచ్చాకండి పసుపు కూడా ఇస్తున్నారండి. 9 వత్తులు ఇస్తున్నారండి. 9 వత్తులు కాకపోతే డబ్బులు మాకు పట్టుకెళ్ళకు రేషన్ దిగేమంటున్నారండి అయ్యగారు. ఇదిగండి పసుపు చాలా నీటిలో అతను తేలిపోతుందండి, రాసుకున్నా కూడా పని చేస్తలేదండి అయ్యగారు. డబ్బులు పొదుపు చేస్తేనే లోన్లు ఇస్తామంటూ బ్యాంక్ అధికారులు మెలికి పెడుతున్నారని తూర్పుగోదావరి జిల్లా మహిళలు చెప్పారు. వైఎస్ఆర్ పాలనకు కిరణ్ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ప్రతి దాని దగ్గర రేట్లు పెంచేస్తున్నారండి. డ్వాక్రాలు అయితే వడ్డీ లేని రుణాలు అంటున్నారండి. డ్వాక్రాలు అయితే మామూలుగా వడ్డీ తీసేసుకుంటున్నారండి. అన్న డబ్బులు ఇస్తారేదండి. ప్రెసిడెంట్ గారు సంతకం కరెక్టా పెట్టాలంటున్నారండి. అలాగైతేనే ఇస్తామంటున్నారండి. వైఎస్ఆర్ హయాంలో పేదలు కడుపు నిండా భోజనం చేశారని, ఇప్పుడు ఆ పేదలు పట్టణాలకు వలసపోతున్నారని మహిళలు తెలిపారు. వైఎస్ఆర్ పథకాలను కాంగ్రెస్ పథకాలని కాంగ్రెస్ వాళ్లు, మరోవైపు తానే ప్రవేశపెట్టానంటూ చంద్రబాబు అనడాన్ని తూర్పుగోదావరి జిల్లా మహిళలు తీవ్రంగా తప్పుపట్టారు. అధికారం కాదు ప్రజలు ముఖ్యమనుకునే కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అని చెప్పారు. జగన్ గారు రాజశేఖర్ గారు వస్తేనే బాగుంటదండి. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు అన్ని చాలా బాగుండేయండి. ఇప్పుడు ఎవరి కాలే ఎవరి భవిష్యత్తు అలా చూసుకున్నట్టు ఉంటుందండి. నాయకులు ఎవరికి ఏ మంచి పనులు చేస్తలేదండి. కష్టపడ్డ వాళ్ళు కూడా పంచాయతీలో కష్టపడ్డాయి కూడా ఇవ్వలేదండి. ఈ తెలుగుదేశానికి గానీ కాంగ్రెస్ గానీ ప్రజారాజ్యానికి గానీ బోర్డు పనులు చేశారండి. చేసినా సరే గానీ మాకు ఎటువంటి సహాయం చేయలేదండి. చేయకపోగా కూడా మాకున్నాయి కూడా కావాలని అడుగుతున్నారండి. మరి మంచి పద్ధతి కదండి. అప్పుడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మేము రాజశేఖర్ గారు అబ్బాయి రావాలని మేము కోరుకుంటున్నామండి. బీటీ విత్తనాలు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి రైతులకు ఉపయోగపడేలా వైఎస్ఆర్ నిర్ణయాలు తీసుకున్నారని షర్మిల చెప్పారు. కిరణ్ ప్రభుత్వానికి రైతుల అవసరాలు పట్టడం లేదని ఘాటుగా విమర్శించారు. జూన్ నెలలో ఎరువులు విత్తనాలు రైతులకి చాలా అవసరమని ఇంగితం కూడా లేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎక్కడ చూసినా ఎరువులు దొరకట్లేదు, విత్తనాలు దొరకట్లేదు అని రైతులు చెబుతూనే ఉన్నారు. జూన్ నెల మధ్యలో వచ్చేసరికి వచ్చినా కూడా ఇప్పుడు కూడా రైతులంతా క్యూలలో నిలబడి ఉన్నారు. లేకపోతే బ్లాక్ మార్కెట్ లో కొనుక్కుంటున్నారు. అది ఈ సర్కార్కు రైతుల మీద ఉన్న శ్రద్ధ. అంతర్జాతీయ మార్కెట్ లో ఎరువుల ధరలు పెరుగుతేనేమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీని పెంచకుండా ఆ పెరిగిన భారము రైతుల మీదనే మోపింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉరితీయాలన్న మంత్రి ఆనంపై నిప్పులు చెరిగాడు ఎంజేఎంసీ విద్యార్థి అరుణ్ కుమార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డాడు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కరెంట్ అనేది అసలు ఒక్క నిమిషం కూడా పోలేదండి. కానీ ఈ కిరణ్ కుమార్ సర్కార్ కరెంట్ అసలు ఉండలేదండి. అసలు పగలే బయట తిరుగుతుంది. కానీ పక్కన అధికార పార్టీ నర్సింగ్ గారి ఒక ఊర్లో మాత్రం 24 hours కరెంట్ ఉంది. ఆయనకి మాత్రం ఆ ఊర్లో నర్సింగ్ గారు మాత్రం కరెంట్ మాత్రం సప్లై చేస్తారు. ఇక్కడ మాకు కరెంట్ లేదు. అది మెయిన్ ప్రాబ్లం. తర్వాత ఈ శర్మిలమ్మ గారు చేసే ఓదర్ పేదర అనేది ఆవిడ ఎండలో కష్టపడి చేస్తుంది. ఆవిడకి చేయవలసిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి అబ్బాయి జగన్ గారు ఏంటి, ఆయన ఏం చేశాడు, జస్ట్ ఓదర్ పేదరికి చనిపోయిన వాళ్ళు పలకరిస్తానే వచ్చాడు. అంతే అంతే ఆయన చేసిందండి. దెర్ ఇస్ నో ఎనీ మిస్టేక్. జగన్ పెడుతున్న రాష్ట్రాలకి రాబోయే రోజుల్లో టీడీపీ కాంగ్రెస్ కి ఏ సభ్యుడికి కూడా కాంగ్రెస్ సభ్యుడికి టీడీపీ సభ్యుడికి అసెంబ్లీలో గేట్ దాటి లోపలికి వెళ్ళడానికి అవసరం లేదు. 294 సుమారు 294 సీట్లు ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తారా, ఫ్యాన్ గుర్తు వస్తుంది. ఏ తెలుగుదేశం సభ్యుడు ఏ కాంగ్రెస్ సభ్యుడు కూడా అసెంబ్లీకి లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. దేర్ ఇస్ నో డౌట్.